రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర ఎన్టీయూసీ అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కల నుంచి కుప్పం వరకు తలపెట్టినటువంటి కార్మిక బస్సు చైతన్య యాత్ర ద్వారా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రులు యనమాల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మికులు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఇక శుక్రవారం కాకినాడ సూపర్ బజార్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య యాత్రను వారు ప్రారంభించారు. ఇక తొలుత టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరించి వారు మాట్లాడారు. ఇక రాష్ట్రంలో 1,53,00,000 కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ఇక రాష్ట్రంలో వివిధ వర్గాల కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని టీడీపీ కార్మిక బస్సు చైతన్య యాత్రను తలపెట్టిందని అన్నారు. ఇక భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కార నిమిత్తం ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో వారందరికీ సంఘీభావం తెలిపి అండగా నిలవడం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇక రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టీఎన్టీయూసీ నాయకులు తాతపూడి రామకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, తాతపూడి రామకృష్ణ, వమ్మి బాలాజీ, పంతడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఈరోజు కార్మిక సంఘాల్లో పనిచేసినటువంటి కార్మికులు కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన కార్మికులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు గోడి వినిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, కార్మికులు ప్రమాదశాతం చనిపోతే కూడా వాళ్ళకి బీమా పథకాలు రాకపోవడం, ఒక పక్కన పనులు లేక వలసిపోతున్న కార్మికులకి, ఈ రాష్ట్రంలో ఆందోళన చెందుతున్న కార్మికులకి ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు టీఎన్టీసీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి కార్మిక సంఘాల అనుబంధ సంస్థ అయినటువంటి టీఎన్టీసీ నాయకులు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారికి ఈరోజు నుంచి కుప్పం వరకు కూడా కార్మికులకి మనోధైర్యం కల్పించడం కోసం ఏదైతే పాదయాత్ర చేస్తున్నామో మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ తరఫున అభినందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది గొప్ప కార్యక్రమం. ఏనాడు ఎవరు కూడా ఇటువంటి సహాయం చేయలేదు. కార్మికుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ధైర్యం కల్పిస్తూ నేనున్నాము, మా ప్రభుత్వం వస్తాను, మిమ్మల్ని ఆదుకుంటామని ధైర్యం చెప్తూ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం. రఘురామరావుతో పాటు ఎవరైతే ఈరోజు యాత్రలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కార్మికులందరి తరపున, నా తరపున, ప్రజల తరపున అభినందిస్తూ ఈ రోజున ఏదైతే ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రధానంగా కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతి షాప్లో కూడా ప్రతి చోట కూడా కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. ఆనాడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు మీరు మీ షాపుల్లో పనిచేసే కార్మికులకి మీరు జీతాలు ఇచ్చి మీరు పనిచేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ పని కూడా వారికి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కార్మికులకి వాళ్ళకి చంద్రన్న బీమా పెట్టి చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళు. ఆ రోజు చనిపోతే వాళ్ళకి చనిపోయినట్టునే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటి పథకం కూడా తీసేశారు ఈ రోజున. అదే కాదు, ఆ కార్మిక సంఘాల్లో ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో ఆ ఫ్యామిలీకి కూడా డాక్టర్ గ్రూపులు పెట్టి వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి మహిళలకి. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి చదువు విషయంలో కానీ అన్ని విషయాలు కూడా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటిది ఏం కనపట్లేదు. కార్మికులు పట్టించుకునే సందర్భాలు లేవు, కార్మికులను ఆలోచించే పనే లేదు. కార్మిక శాఖ పనిచేస్తుందో లేదో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి ఈరోజు ఒక ఆలోచనలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న ఆలోచన కూడా లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్మిక చైతన్య యాత్ర కాకినాడ పట్టణంలో రావడం జరిగింది. గత 8 రోజులుగా 25 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు నుండి కొండబాబు గారు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు, అల్యూమినియం వర్కర్సు, హెచ్ఎంఎస్ వర్కర్సు, భవన నిర్మాణ కార్మికులు, ఇంతమంది కార్మికులు మాకు స్వాగతం పలకడం, మాకు సంఘీభావం చెప్పడం నిజంగా ఒక గొప్ప విషయం. అందరినీ కూడా పేరు పేరున లారీ యూనియన్ వర్కర్సు, అందరూ కూడా పేరు పేరున టైలరింగ్ వర్కర్సు, అందరూ కూడా ఇంతమంది కార్మికులు వచ్చి మాకు సంఘీభావం చెప్పడం, యాత్రలో పాలు పంచుకోవడం గొప్ప విషయంగా చెప్తూ మీ అందరూ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 మంది కార్మికులు ఉన్నాం మనం, సంఘటిత రంగాల్లో కలుపుకుంటే. ఈ 1,53,00,000 మంది కార్మికుల వల్ల సైకో జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల, చేతగాంతరం వల్ల రోడ్లు పాలైపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం పేద ప్రజల సంక్షేమం కోసం పెడతాడు, కార్మికుల సంక్షేమం కోసం పెడతాడు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డులో పడేయడం కోసం మొదటి సంతకం పెట్టి అప్పటిదాకా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉచిత ఇసుకని ఆపేసి తన అన్యాయాల కోసం, తన మధ్యవర్గానికి, తన ఎమ్మెల్యేలకి అమ్ముకోవడం కోసం ఇసుకని బతికేది. దాని ద్వారా 64 మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఆత్మహత్య చేసిన సంఘటన రాష్ట్రంలో దాపురించింది. అదేవిధంగా రవాణా రంగ కార్మికులు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 ఇచ్చేస్తా, అందరికీ డ్రైవర్ అందరికి ఇచ్చేస్తా, ట్యాక్సీ డ్రైవర్ అందరికి ఇచ్చేస్తా అని చెప్పి ఒక తమ్ముడు ఉపన్యాసాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సాకులు చూపించి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి రకరకాల సాకులు చూపించి కేవలం 2,50,000 మంది మాత్రం ఇస్తా ఉన్నారు. ఆయన దోచుకునేదేమో 100% మంది దగ్గర అయితే ఇచ్చేది మాత్రం 20% మందికి. 12 లక్షల మంది కార్మికులు ఉంటే రవాణా కార్మికులు కేవలం 2,50,000 మంది మాత్రమే 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. యాత్రతో టెక్కల్ నుంచి కుప్పం వరకు యాత్ర సాగుతుంది. ఈ యాత్రని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ నగరానికి రావడం జరిగింది. కాకినాడ నగరానికి సంబంధించినటువంటి కాకినాడ స్మార్ట్ సిటీ దాత శ్రీ వనమాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు సూపర్ బజార్ దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఈ టీఎన్టీసీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గొట్టుపక్కల రఘురామరాజు గారి యొక్క ఈ చైతన్య యాత్రని శుభదాయకం చేయడం కోసమని మరి ప్రతి కార్మిక సోదరులు కూడా అందరికీ అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్, వినాయక డీప్ వాటర్ పోర్టు అందరూ కార్మికులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఆటో కార్మికులు కూడా రావడం జరిగింది. అంచేత ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి వనమాల వెంకటేశ్వర